ఈరోజు ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం కుప్పకూలిపోయి బీజేపీ అధికారాన్ని చేపట్టడానికి అనేక రకాల ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. ఏ ప్రభుత్వమైనా, జగన్ ప్రభుత్వమైనా, చంద్రబాబు అయినా, కేసీఆర్ అయినా, రేవంత్ అయినా, మోడీ అయినా, గాంధీ, రాహుల్ గాంధీ అయినా, ఏ ప్రభుత్వం అయినా పడిపోవడానికి అనేక రకాల రీజన్స్ ఉంటాయి. కానీ ఈరోజు మనం 5 బిగ్ ఫ్యాక్టర్స్ గురించి, నాకు అనిపించినటువంటి ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడుకుందాం. మొట్టమొదటిది, ఆబ్వియస్లీ 10 సంవత్సరాల పాలన తర్వాత ఏ ప్రభుత్వం మీదైనా యాంటీ ఇంక్యుమెన్సీ వస్తుంది. 9 ఇయర్స్ మంచిగా పాలించాలని ఫీల్ అవుతున్నటువంటి కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి రావడానికి ప్రయత్నించినటువంటి ఆయనకి అది యాంటీ ఇంక్యుమెన్సీ ఫెయిల్ అయింది, వర్క్ అయింది, డెఫినెట్లీ ఆయన ఓడిపోయారు. అదే నరేంద్ర మోడీకి కూడా 10 సంవత్సరాల పాలన తర్వాత మొన్న కూడా ఆయన దాదాపు ఓటమంచుల వరకు వెళ్ళి నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు అడ్డుకట్ట వేసి ఎన్డీఏని మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చారు. సో 10 సంవత్సరాల పరిపాలన తర్వాత ఎంత తోపు నాయకుడికైనా, ఎంత పెద్ద పార్టీకైనా, ఎంత పెద్ద ప్రభుత్వానికైనా, ఎంత మంచి చేసినా చెడు చేసినా ఖచ్చితంగా మార్పు కావాలి అనేటువంటి ఫీలింగ్ వస్తుంది. ఇది యాంటీ ఇంక్యుమెన్సీ పాయింట్ డెఫినెట్లీ వర్క్ అయింది. రెండోది, కరప్షన్ని నేను నా చీపురుతో ఊడ్చేస్తాను అంటూ కబుర్లు చెప్పి తెర మీదకి వచ్చిన వ్యక్తే లిక్కర్ స్కామ్ లాంటి దారుణమైనటువంటి ఇష్యూలో ఇరుక్కోవటం వల్ల అరవింద్ కేజ్రీవాల్ ఈరోజు ఏ పని అయితే ఆల్రెడీ స్కామ్స్తో నిండిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ దేశాన్ని రూల్ చేస్తున్నప్పుడు వచ్చినటువంటి అరవింద్ కేజ్రీవాల్ చీపురుతో నేను కరప్షన్ని ఊడ్చేస్తాను అంటూ మాటలు చెప్పి అదే కరప్షన్ ఊబిలో లిక్కర్ మాఫియా, లిక్కర్ స్కామ్లో ఇరుక్కుపోయారు. కాబట్టి కరప్షన్ అనేటువంటిది సెకండ్ బిగ్గెస్ట్ కాజ్. మూడోది, ఏదైతే ఈ లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారో, ఈ లెఫ్టినెంట్ గవర్నర్తో కేజ్రీవాల్ ప్రభుత్వం పడినటువంటి అనేక రకాల ఇష్యూస్ కూడా చాలా పెద్ద ఫ్యాక్టర్ కింద కన్సిడర్ చేయవచ్చు. ఇక కాలుష్యం, వాయు కాలుష్యం అనేది ఢిల్లీలో ఈ ప్రపంచమే నివ్వెరపోయేలాగా దారుణమైనటువంటి ఎయిర్ ప్యూరిఫైయర్ పెట్టినప్పుడు దాంట్లో వచ్చినటువంటి నెంబర్స్ చాలా దారుణంగా ఇవన్నీ ఉండడం అనేది కూడా మనం అబ్జర్వ్ చేస్తే అనేక రకాల ఇష్యూస్ డెఫినెట్లీ మరి చదువుకున్న వాళ్ళే కదా అక్కడ ఓట్లేసి. ఈరోజు కేజ్రీవాల్ గెలిచి 10 సంవత్సరాలు ఉన్నాడని చదువుకునే వాళ్ళు. సో ఆ చదువుకున్న వాళ్ళు కోరుకునేది ఏంటి? ఒక మంచి గాలి, చక్కగా పీల్చుకోవడానికి మంచి గాలి లేనటువంటి పరిస్థితుల్లో ఇంత దారుణమైన ట్రాఫిక్ జామ్స్ అవుతూ ఉండడం, పొల్యూషన్ ఇంక్రీజ్ అవ్వడం, దీన్ని ప్రభుత్వం కంట్రోల్ చేయలేకపోగా లిక్కర్ స్కామ్ లాంటి వైపు ప్రభుత్వం వెళ్ళిపోవడం, చేతకాని ప్రభుత్వం లాగా ఉండడం. అలాగే ఫ్రీ బీస్ కూడా చాలా పెద్ద ఇది కింద కన్సిడర్ చేయొచ్చు. మహిళలకు ఉచిత బస్సులని, బ్లాబ్లా ఇలాంటివి కూడా. అయితే వీటన్నిటితో పాటు ఎలక్షన్ టైంలో దెబ్బతీసింది, ఎలక్షన్కి ఒక నెల ముందు, 2 నెలల ముందు బయటకు వచ్చిన శేష్ మహల్ ఇష్యూ. ఏదైతే ఆంధ్రప్రదేశ్లో, అంటే ఆంధ్ర వాళ్ళ కోసం చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి ఈ ఋషికొండ ప్యాలెస్ వ్యవహారం ఏదైతే ఉందో ఆ లెవెల్ది కాకపోయినా అందులో ఒక 10%తోనో ఒక 5%తోనో ఈయన ఎన్నో కోట్లతో ఒక శేష్ మహల్ అనేది కట్టించుకొని ఆయన అందులోనే ఉంటున్నారు అనేటువంటి అంశాన్ని చాలా స్ట్రాంగ్గా బీజేపీ పార్టీ జనాలకు తీసుకెళ్ళగలిగి, జనాల డబ్బుతో కట్టుకుని ఒక విలాసవంతమైనటువంటి భవంతిని ఆయన కట్టుకుని అక్కడ ఉండదలుచుకున్నాడు అనే కాన్సెప్ట్ని, ఏదైతే ఒక చిన్న శాంట్రో కారో ఏదో ఉండేది, వ్యాగనర్ కారో కేజ్రీవాల్కి, అక్కడి నుంచి ఇంత ఎత్తుకు ఎదగడం కోసం ఇన్నాళ్ళు కరప్షన్ భూతాన్ని పాలద్రోల్తాను నా చీపురుతో అని కేజ్రీవాల్ కబుర్లు చెప్పాడా అనేటువంటి ఫీలింగ్ చాలా సక్సెస్ఫుల్గా బీజేపీ పార్టీ తీసుకెళ్ళగలిగింది. అందువల్ల ఇది కూడా ఒక మేజర్ ఫ్యాక్టర్గా అనిపిస్తుంది. సో మీకు ఇంకేం ఫ్యాక్టర్స్ అనిపించాయి అనేది కామెంట్ చేయండి. కామెంట్లో ఫస్ట్ పిన్ కామెంట్ చూడండి, అందులో ఒక లింక్ ఉంది, ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఆ గ్రూప్ ఎందుకనేది, ఆ గ్రూప్లోనే ఆడియో మెసేజ్ ఉంది. ఆ గ్రూప్ ఎందుకు మీకు హెల్ప్ అవుతుందని అనిపిస్తుంది నాకు, ఆ గ్రూప్ ఒకసారి వినండి, కంటిన్యూ అవ్వండి. ఆ గ్రూప్లో నేను ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ టార్గెట్ పెట్టుకున్నాను, నాకు ఒక లైక్ ఇచ్చి కంటిన్యూ అవ్వండి. థ్యాంక్ యూ.